హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో 2025 మన తెలుగు ఇండస్ట్రీకి ఎంత పరాభవం అంటే చాలా పరాభవం. ఎందుకు అంటే ఇండియన్ ఇండస్ట్రీకి ఒక రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమా కూడా 1000 కోట్లు అందుకోగలదు, ఇండియన్ సినిమాలు కూడా 1000 కోట్లు అందుకోగలవు అని చూపించిన ఇండస్ట్రీ ఏది అంటే మన తెలుగు ఇండస్ట్రీ. కానీ మన తెలుగు ఇండస్ట్రీ 2025లో కనీసం ఒక్క సినిమా కూడా 500 కోట్లను టచ్ చేయలేకపోయింది. అది పరాభవం నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి. అరే, ఇండియాలో కూడా 1000 కోట్లు కొడతాయని చూపించిన సినిమాలు మన తెలుగు సినిమాలు. మొదటిగా నాంది వేసింది మన సినిమానే, మొదట ఆ రోడ్ వేసింది మన సినిమానే, మన తెలుగు సినిమా. కానీ 2025లో మాత్రం శూన్యం. కానీ ప్రతిసారి టైం ఒకేలా ఉంటుంది కదా, టైం ఖచ్చితంగా మారుతుంది. అందుకే 2026 తిరిగి మనదే అవబోతుంది, మన తెలుగు ఇండస్ట్రీది అవబోతుంది. అలాంటి తెలుగు ఇండస్ట్రీలో రాబోతున్న కొన్ని సినిమాలు నేను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ లిస్టులో నేను ఏవైతే సినిమాలు చెప్పడం జరుగుతుందో 10-11 సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమా కూడా గ్యారంటీగా రాసి పెట్టుకోండి. మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు చేసే సినిమాలే ఉన్నాయి. మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ ఏదైతే ఉందో ప్రతి సినిమా కూడా మొదటి రోజు 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆ సినిమాలు కానీ వచ్చే టైమింగ్ అనేది సెట్ చేసుకుంటే, అంటే కాంపిటీషన్ వైజ్గా క్లాస్ వైజ్గా రాకుండా డిఫరెంట్ ఒక సినిమాకి ఇంకో సినిమాకి కానీ గ్యాప్లో రాగలిగితే ఖచ్చితంగా ఈ సినిమాలన్నీ కూడా 1000 కోట్ల క్లబ్లోకి ఈజీగా చేరుతాయి. కొన్ని సినిమా పేర్లు చూసిన తర్వాత ఏంటి భయ్యా ఈ సినిమా 1000 కోట్లలోకి ఎందుకు వెళ్తుంది, దానికి అంత సీన్ లేదు అని మీరు అనుకుంటుండొచ్చు. దురంధర్ సినిమా వచ్చినప్పుడు ఎవడు కూడా 1000 కోట్లలోకి వెళ్తుందని అనుకోలేదు. కానీ ఆ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, టీజర్ నాకు ఎక్సలెంట్గా అనిపించింది. టీజర్ వచ్చినప్పుడు అనుకున్నాను ఈ సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే బాలీవుడ్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయింది? 1000 కోట్లు కొట్టింది. 2025లో ఏకైక మూవీ దురంధర్ మూవీ 1000 కోట్లు అందుకోవడం జరిగింది. సరే, ఇప్పుడు 2026లో రాబోతున్న ఒక 11 సినిమాలు ఉన్నాయి. ఆ 11 సినిమాలు కూడా మొదటి రోజు గ్యారంటీగా 100 కోట్లతో వసూలయ్యే సినిమాలు. అవి 100 కోట్ల ఓపెనింగ్స్తో వచ్చే సినిమాలు. లాంగ్ రన్లో గ్యాప్ తీసుకొని కానీ వస్తే, ఒక సినిమాకి ఇంకో సినిమాకి క్లాస్ లేకుండా వస్తే, సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా 1000 కోట్లు అందుకునే సినిమాలు. దీంట్లో మొదటి సినిమా ఏదంటే రామాయణ పార్ట్ 1. ఎస్, రామాయణ పార్ట్ 1 బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 4000 కోట్లు 2 పార్ట్లకు కలిపి. రామాయణ 2 పార్ట్లు రాబోతుంది. ఒకటి 2026 దివాళీ టైంలో రాబోతుంది, ఇంకోటి 2027 మళ్ళీ సమ్మర్లో కానీ మళ్ళీ దివాళీకి కానీ రాబోతుంది. 2 పార్ట్లకు కలిపి యాక్చువల్గా 4000 కోట్లు. కాకపోతే ఫస్ట్ పార్ట్కి 800 కోట్లు, సెకండ్ పార్ట్కి 900 కోట్లు. కానీ బడ్జెట్ 4000 కోట్లు ఎందుకు అవుతుందంటే ఇందులో ఒక లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు, అంటే ఒక సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. ఆ సిస్టమ్ ప్రకారం ఏమవుతుందంటే సినిమాని ఒక లాంగ్వేజ్లో తీసినప్పుడు ఆ సినిమా లాంగ్వేజ్ అనేది మిగతా అన్ని లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా చాలా 40కి పైగా దేశాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందుకే 4000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మళ్ళీ తర్వాత డబ్బింగ్ చెప్పాల్సింది అదంతా ఏమీ ఉండదన్నమాట. ఆ లాంగ్వేజ్ ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుందంట. సో దానికోసమే ఈ సినిమా బడ్జెట్ 4000 కోట్లు అవుతుంది. ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో దివాళీ టైంలో వస్తుంది. మన రామాయణం ఆధారంగా రూపొందుతుంది. ఇందులో యష్, రణబీర్ కపూర్ ఇంకా సాయి పల్లవి గారు ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. సో ఒక గ్రాండ్ స్కేల్ మీద చాలా బడ్జెట్ పెట్టి విజువలైజేషన్ ఎంత బాగుంటుందో మనకు అర్థమవుతుంది. 4000 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడంటే విజువలైజేషన్ ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలుస్తుంది. కాబట్టి మొదటి రోజు ఈ సినిమా ఈజీగా 100 కోట్లకు పైగా అందుకోవడం జరుగుతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఈజీగా 1000 కోట్లకు పైగా అందుకునే సినిమా. ఈ లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో రామాయణ పార్ట్ 1. ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లు అందుకుంటుంది. ఇక నెక్స్ట్ పొజిషన్లో వచ్చేసి ఈ సినిమా మీద నాకు చిన్న డౌట్ ఉంది, వస్తుందా రాదా అని చిన్న డౌట్ ఉంది. బట్ ఏంటంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్లో ఆ మూమెంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయితే కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సినిమా వచ్చేసి ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమా. ఇది 2 పార్ట్లలో రాబోతుంది. ఈ 2 పార్ట్లు కూడా 6 నెలల వ్యవధిలో గ్యాప్లో రాబోతున్నాయి. అందుకే ఈ సినిమా నేను డిసెంబర్ ఈ ఇయర్లో, అంటే 2026 ఇయర్లో ఎండింగ్లో రిలీజ్ చేస్తే తర్వాత 2027 మళ్ళీ మధ్యలో పార్ట్ 2 రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఏం చెప్పడం జరిగిందంటే 2 పార్ట్లకు ఎక్కువ గ్యాప్ ఇవ్వను, 5 నుంచిపోతే 6 నెలలు గ్యాప్ తీసుకొని తిరిగి పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాంతోపాటు సినిమా డ్రాగన్ అనేది ఎన్టీఆర్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అవబోతుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారి సినీ యూనివర్స్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. కేజీఎఫ్ సిరీస్ కానివ్వండి, సలార్ సిరీస్ కానివ్వండి, ఇప్పుడు డ్రాగన్ కూడా 2 పార్ట్లు రాబోతుంది. 2 పార్ట్లు ఒకటేసారి షూట్ చేసి ఒక 6 నెలల వ్యవధిలో ఇప్పుడు దురంధర్ ఏ విధంగా గ్యాప్లో వస్తుందో అదేవిధంగా గ్యాప్లో ఈ సినిమా 2 పార్ట్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎన్టీఆర్ గారు ఈ సినిమా కూడా ఆల్రెడీ దేవరా సినిమానే 100 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. ఈ త్రిబుల్ సినిమా కూడా ఎన్టీఆర్ గారిది, ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ ఆ సినిమా కూడా 100 కోట్ల పైగా మొదటి రోజు వసూలు చేయడం జరిగింది. సో డ్రాగన్ కూడా 1000 కోట్లను వసూలు చేస్తుంది. ఈ డ్రాగన్ ఎందుకో నాకు అనిపిస్తుంది, ఎలాంటి టాక్ వచ్చినా సినిమా అనేది ఈజీగా 1000 కోట్లను దాటేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఫుల్ పొటెన్షియల్ ఉండబోతుంది. హాలీవుడ్కి సంబంధించిన నటులు ఉంటున్నారు, స్కేల్ని చాలా వరల్డ్ లెవెల్గా తీసుకెళ్లబోతున్నారు. కాబట్టి డ్రాగన్ ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లను ఈజీగా అందుకోవడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇక నెక్స్ట్ వచ్చేసి లిస్ట్లో స్పిరిట్ మూవీకి సంబంధించి చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే
షూటింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్ జరుగుతుంది. మనం అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ జరుగుతుంది స్పిరిట్ మూవీ. అయితే ఈ సినిమాకు ఒక డేట్ అనుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. 2027 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ సంక్రాంతి బరిలో మన స్పిరిట్ వస్తే మరి చుట్టుపక్కల ఉన్న సినిమాలు ఏవైతే సంక్రాంతి అంటే పొంగల్, ఆ ఫెస్టివల్ టైంలో చాలా సినిమాలు రావడం జరుగుతుంది. స్పిరిట్ వస్తే మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే 2026లోని డిసెంబర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటాను. ఎందుకంటే డిసెంబర్ మన తెలుగు ఇండస్ట్రీకి కానీ ఇండియన్ ఇండస్ట్రీకి కానీ బాగా కలిసొచ్చింది. 2023లో మనకు సలార్ కానివ్వండి, 2024లో పుష్ప 2 కానివ్వండి, ఇలా బాగా మనకు కలిసొచ్చింది. ఇప్పుడు 2025లో దురంధర్ మూవీ చాలా కలిసొచ్చేది ఇండస్ట్రీ డిసెంబర్లో. సో స్పిరిట్ మూవీని డిసెంబర్లో రిలీజ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. సో సందీప్ రెడ్డి వంగ ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినవాడు ఖచ్చితంగా అలసిపోవాల్సిందే. అలాగే ప్రభాస్ గారి స్టామినా గురించి ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లాప్ మూవీతోనే ఆ ప్రభాస్ గారు ఉన్నారంటే కష్టం. ఆ సినిమా ఈజీగా ఎలాంటి డైరెక్టర్తో తీసినా సరే మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్ గ్యారంటీ. సో స్పిరిట్ మూవీ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా ఇండియన్ రికార్డులు చాలా బద్దలు కొట్టడం జరుగుతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్, అక్కడ డైనోసార్ హీరోగా ఉన్నారు కాబట్టి, అలాగే హాలీవుడ్కి సంబంధించి కొంతమంది నటులు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సినిమా మొదటి రోజు 100 కోట్లు కొడుతుంది. అలాగే లాంగ్ రన్లో కూడా ఈజీగా సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ లాస్ట్ మూవీ మనకు ఏదైతే ఎనిమల్ ఉందో, ఎనిమల్ 800 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఎందుకంటే పిల్లి లాంటి రణబీర్ కపూర్ని తీసుకొచ్చి పులిలా మార్చిన సందీప్ రెడ్డి వంగకు ఇక్కడ ఏకంగా డైనోసార్ దొరికితే వదులుతాడా? అస్సలు వదలడు. కాబట్టి ఈజీగా 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది. ఇది కూడా ప్రభాస్ గారి సినిమానే. అది అనురాగపూడి దర్శకత్వంలో వస్తున్న మన ప్రభాస్ గారు నటిస్తున్న ఫౌజీ సినిమా. అయితే ఫౌజీ సినిమాలో మళ్ళీ ఒక చిన్న క్లారిఫికేషన్ వస్తుంది. ఏంటంటే సినిమాకి మళ్ళీ 2 డేట్లు లాక్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి ఆగస్టు 14. సో ఇంతకుముందు నుంచి ఆగస్ట్ 14 అని మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇంకో కొత్త డేట్ వినిపిస్తుంది. అదేంటంటే జనవరి 26 రిపబ్లిక్ డే. సో 2 డేట్లను టార్గెట్ చేస్తున్నారు. ఒకటి ఇండిపెండెన్స్ డే, లేకపోతే రిపబ్లిక్ డే. ఈ 2 డేట్లో ఏ డేట్ రోజు వస్తారో తెలియదు. ఆ షూట్ ఇంకేమైనా పెండింగ్ ఉంటే, అది ప్రొడక్షన్ వర్క్ ఉంటుందో ఆ వర్క్ మొత్తం అయిపోతే ఖచ్చితంగా ఆగస్ట్ 14కే వస్తుంది, లేకపోతే జనవరి 26కి వస్తుంది. కానీ ఏ రోజు వచ్చినా సినిమా మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. లాంగ్ రన్లో కూడా ప్రభాస్ గారి సినిమాలు ఇప్పుడు ఖచ్చితంగా ప్రభాస్ గారి సినిమాలకి నార్మల్ టాక్ వస్తేనే ఈజీగా సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. నార్మల్ టాక్ వస్తేనే 500 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా ఈజీగా 1000 కోట్లలోకి అడుగు పడుతుంది ఫౌజీ సినిమా. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా. సో ఈ సినిమా పేరు వచ్చినప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది, ఏంటి భయ్యా పెద్ద సినిమా 1000 కోట్లను వసూలు చేసే సత్తా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దురంధర్ సినిమా వచ్చినప్పుడు కూడా 1000 కోట్లను వసూలు చేస్తుందని మనం అనుకోలేదు కదా. దురంధర్ సినిమా కూడా 1000 కోట్లను వసూలు చేసింది. ఎందుకంటే ఆడియన్స్కి ఒక్కసారి సినిమా నచ్చితే, ఒక్కసారి అట్రాక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సినిమా 1000 కోట్ల వరకు వెళ్తుంది. ఆల్రెడీ RRR సినిమాతో 1000 కోట్లను రుచి చూడడం జరిగింది రామ్ చరణ్. తర్వాత ఒక సినిమాతో వెనక్కి తగ్గిన సినిమా ఆ కంటెంట్ అనేది, ఆ కట్అవుట్ అనేది మనోడి దగ్గర ఉంది, ఈజీగా రాబట్టుకుంటాడు. చిక్రీ సాంగ్తోనే మొత్తం ఇండియాని ఊపేశారు, మొత్తం వరల్డ్ వైడ్గా ఊపేశారు. సో ఏంటంటే ఖచ్చితంగా స్టామినా ఉంది. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అతను దొరికిన అవకాశం ఇది. ఇప్పుడు ఆ సినిమా హిట్ అవుతేనే సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి, తర్వాత ఒక పెద్ద హీరోతో ఇంకో అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా పగడ్బందీగా, చాలా టైం తీసుకొని చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు కూడా అవకాశం ఉంది. రామ్ చరణ్ గారి సినిమా ఆల్రెడీ 100 కోట్లు కొట్టినవాడే మనోడు. ఇప్పుడు కూడా ఈ సినిమాతో ఖచ్చితంగా మొదటి రోజు 100 కోట్లు వసూలు చేస్తాడు. అలాగే లాంగ్ రన్లో కూడా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రాగలిగితే సినిమా ఖచ్చితంగా 1000 కోట్లలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. వచ్చేసి మన ప్రభాస్ గారిది నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుతున్న రాజాసాబ్ సినిమా. సో రాజాసాబ్ సినిమా రీసెంట్గా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అరే నార్త్లో స్ప్రెడ్ చేస్తారు, నార్త్లో అంటే ప్రభాస్ గారికి పడని వాళ్ళు ఉన్నారు, ప్రభాస్ గారు అక్కడ కాంపిటీషన్ ఇస్తున్నారు కాబట్టి ఓకే. మన సౌత్లో ఏమైంది, మన వాళ్ళు కూడా కొంతమంది ప్రభాస్ గారు అంటే నచ్చదు, ప్రభాస్ గారిని ట్రోల్ చేయడం, ఆయన గురించి తెలిసిన తర్వాత, ఆయన మనస్తత్వం తెలిసిన తర్వాత ఆయన ట్రోల్ చేస్తున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలో మీకే తెలియాలరా బాబు. నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు అసలు. అలాంటి వ్యక్తిని ఎలా ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ సో రీసెంట్గా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ బాగానే ఉంది. కొంతమంది కావాలని దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా కాంపిటీషన్లో వస్తున్నప్పటికీ సో దీని గురించి కూడా మాట్లాడదాం. సినిమా ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది మొదటి రోజు. పొంగల్ టైంలో వస్తుంది. ఖచ్చితంగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. సినిమాకి కానీ పాజిటివ్ టాక్ వస్తే, ఎందుకంటే హర్రర్ జానర్లో వస్తుంది, హర్రర్ ఇంకా కామెడీ జానర్లో వస్తుంది కాబట్టి ఇలాంటి కంటెంట్ అనేది నార్త్ ఆడియన్స్కి బాగా ఇష్టం. ఇలాంటి కంటెంట్ వాళ్ళకి కానీ అట్రాక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సినిమా మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. ఎందుకంటే మారుతి గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ప్రేమ కథ చిత్రం కానీ, భలే భలే మగాడు కానీ, బస్ స్టాప్ కానీ డిఫరెంట్ సినిమాలు బాగానే తీయడం జరిగింది ఆయన. కాకపోతే ఫస్ట్ టైం పెద్ద స్కేల్ పైన తీస్తున్నాడు కాబట్టి ఎక్కడో కొంతమందికి చిన్న డౌట్ ఉంది. కానీ మొదటి రోజు మొదటి షో పడ్డ తర్వాత ఆ సినిమాకి కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 1000 కోట్ల వరకు వెళ్తుంది. ఎలాంటి టాక్ వచ్చినా టాక్తో సంబంధం లేకుండా మొదటి రోజు మాత్రం 100 కోట్లు పక్కా రాజాసాబ్ సినిమాకి. నెక్స్ట్ వచ్చి మన న్యాచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న ప్యారడైస్ మూవీ. ఈ మూవీ అనేది నాని గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్తో అందుకోబోతుంది, మొదలవబోతుంది సినిమా. అలాగే
ఈ సినిమా కానీ ఆ విజువల్స్ చూస్తుంటే, ఆ నానిగారి లుక్ చూస్తుంటే, నానిగారి కెరియర్లో కూడా నానిగారు కూడా 1000 కోట్లు అందుకోగలరేమో అనిపిస్తుంది. రణ్వీర్ సింగ్ 1000 కోట్లు అనుకుంటారని ఎవడ అనుకోవడం జరిగిందా? అందుకోలేదా? సో నానిగారు 1000 కోట్లు ఎందుకు అందుకోరు? ఇక ఆ కట్అవుట్ చూస్తారా ఒకసారి ప్యారడైస్‌లో? ఆ కట్అవుట్‌ని చూసి, ఆ డైలాగ్స్‌ని చూసి, ఆ థీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సినిమా 1000 కోట్లు అందుకోవాలనిపిస్తుంది. మొదటి రోజు ఈజీగా ఈ సినిమా కూడా 100 కోట్లతో ఓపెనింగ్స్ ఈజీగా అందుకుంటుంది. అండ్ లాంగ్ రన్‌లో ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే, నార్త్ ఆడియన్స్‌కి నచ్చగలిగితే ఈ సినిమా కూడా ఈజీగా 1000 కోట్ల వరకు వెళ్తుంది. నానిగారు ఆల్రెడీ దసరా సినిమాతో మంచి హిట్ కొట్టడం జరిగింది. తర్వాత హిట్ సినిమాతో మళ్ళీ మంచి హిట్ కొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్యారడైస్ కూడా మంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమా 1000 కోట్లు అందుకోవాలంటే నార్త్ ఆడియన్స్‌కి కంటెంట్ నచ్చగలిగితే ఈజీగా 1000 కోట్లు అందుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి యష్ నటిస్తున్న టాక్సిక్ సిటీ. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత కేజీఎఫ్ 2 తర్వాత ఏవైతే ప్రీవియస్ సినిమాలు ఉన్నాయో ఆ సినిమాల్ని కంప్లీట్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఆలోచించి గీతూ మోహన్ దాస్ గారితో ఆమె ఒకే సినిమా తీయడం జరిగింది అనుకుంటే, ఇంతకుముందు ఆమెతో చాలా పగడబందీగా ప్లాన్ చేసి ఈ సినిమాని తీస్తున్నారు. అంటే ఇంత గ్యాప్ తీసుకొని తీస్తున్నారంటే సినిమా మొదటి రోజు 100 కోట్లను ఖచ్చితంగా ఓపెన్ చేస్తుంది. ఈ సినిమా 100 కోట్ల ఓపెనింగ్స్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దిగ్గజ సంస్థలు ఈ సినిమాని హాలీవుడ్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. అందుకే మీరు సినిమాకి సంబంధించి విజువలైజ్ చూసినా, థీమ్ చూసినా పూర్తిగా కొద్దిగా హాలీవుడ్ రేంజ్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ రాగలిగితే, ఇంతగానం ఆలోచించి ఇంత టైం తీసుకొని యష్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ బాగానే ఉందని అర్థమవుతుంది. ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన డ్రామా అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు గీతూ మోహన్ దాస్ గారు. సో కంపల్సరీ ఆమె పైన నమ్మకం పెట్టుకొని ఆయన ఇచ్చాడంటే సినిమా కంటెంట్ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అది కేజీఎఫ్ 2 తర్వాత ఆల్రెడీ 1000 కోట్లను టచ్ చేసిన తర్వాత మరి యష్ రాబోతున్నాడు కాబట్టి అది మైండ్లో పెట్టుకునే వస్తాడు. అందుకే ఇంత గ్యాప్ తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్తోనే, సో ఈ లిస్ట్లో ప్రతి సినిమా కూడా 100 కోట్ల ఓపెనింగ్స్తోనే స్టార్ట్ అవుతుంది. మనం ప్రతి దానికి 100 కోట్లు అని చెప్పక అవసరం లేదు. ప్రతి సినిమా కూడా 100 కోట్లతోనే స్టార్ట్ అవుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమాలు ఎన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే అన్ని సినిమాలు మాత్రమే 1000 కోట్లకి ఎంటర్ అవుతాయి. ఇప్పుడున్న అన్ని సినిమాలను 1000 కోట్లకి ఎంటర్ అవుతాయని చెప్పట్లేదు. బట్ ఏంటంటే పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా సినిమా 1000 కోట్లలోకి ఈజీగా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో దురంధర్ పార్ట్ 2 సినిమా. సో దురంధర్ ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుందో మనందరికీ తెలిసిందే కాబట్టి, దురంధర్ పార్ట్ 1కి ఈ రేంజ్ విజయం దక్కింది కాబట్టి దురంధర్ పార్ట్ 2కి ఖచ్చితంగా అదిరిపోయే కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఓపెనింగ్ డేనే. ఎందుకంటే దురంధర్ ఇంతకుముందు మామూలుగా రిలీజ్ చేయడం జరిగింది. బట్ దురంధర్ పార్ట్ 2ని పాన్ ఇండియా వైజ్గా అన్ని భాషల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, దురంధర్ని ఆల్రెడీ ఇండియన్ ఆడియన్స్కి మొత్తం నచ్చింది కాబట్టి దురంధర్ 2 కూడా మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్తో సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే లాంగ్ రన్లో పార్ట్ 1కి ఆల్రెడీ నచ్చారు కాబట్టి పార్ట్ 2 కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా పార్ట్ 2 కూడా నచ్చుతుంది. నాకు తెలిసి దురంధర్ ఈజీగా 1000 కోట్లు అందుకుంటుందేమో అని అనిపిస్తుంది. బట్ అన్ని సినిమాలకు ఒక అడ్డంకి ఉంది. ఆ అడ్డంకి ఏంటంటే ఫైనల్గా నేను మాట్లాడదా. సో ఏంటంటే దురంధర్కి ఎలాగో పాజిటివ్ టాక్ వచ్చేస్తుంది. దురంధర్ ఈజీగా మొదటి రోజు 100 కోట్లను అందుకుంటుంది. అవకాశం ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి అవకాశం ఉంది. లాంగ్ రన్లో కూడా 1000 కోట్లను ఈజీగా అందుకునే అవకాశం దురంధర్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి మన రజనీకాంత్ గారు నటిస్తున్న జైలర్ సినిమా. జైలర్ 2 ఆల్రెడీ జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో మనందరికీ తెలుసు. సో ఈ జైలర్ 2 సినిమా స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు నటిస్తున్నారు. బాలకృష్ణ గారు అంటే ఆయన పేరు వచ్చింది. బాలకృష్ణ గారు, షారుఖ్ ఖాన్ గారు, మోహన్ లాల్ గారు, అర్జున్ దాస్, విద్యా బాలన్, మితు మోహన్ లాల్ గారు, చెప్పాను ఆయన పేరు. సో చాలామంది ఉన్నారు. పేర్లు మనం చెప్పలేం కానీ చాలా పెద్ద లిస్టే వచ్చింది. ఇంతమంది ఎందుకున్నారో జైలర్ 2లో నాకు అర్థం కావట్లేదు. కానీ జైలర్ 2 నాకు తెలిసి తమిళ ఇండస్ట్రీ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా అవ్వబోతుందేమో అని అనిపిస్తుంది. సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ఎందుకంటే మనం రీసెంట్గా కూలీ సినిమా చూసాం కదా, 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సో ఖచ్చితంగా జైలర్ 2 సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. బట్ సినిమా టాక్ను బట్టి సినిమా 1000 కోట్ల అందుకోగలదా లేదా? ఎందుకంటే తమిళ ఇండస్ట్రీని చూస్తుంది కాబట్టి, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు కాబట్టి, మరి రజనీకాంత్ గారు నటిస్తున్న ఈ జైలర్ 2 సినిమా 1000 కోట్ల అందుకుంటుందా లేదా అనేది చూడాలి. కాకపోతే ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో ఎందుకో అనిపిస్తుంది ఇది మొదటి 1000 కోట్ల సినిమా అవ్వబోతుందేమో అని అనిపిస్తుంది. మరి చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది క్యామియోస్ ఉన్నారు కాబట్టి, ప్రతి లాంగ్వేజ్ సంబంధించి ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి కూడా క్యామియోస్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే ప్రతి లాంగ్వేజ్ నుంచి కూడా ఈ సినిమాకి రావడం జరుగుతుంది. మరి లాంగ్ రన్లో సినిమాకి పాజిటివ్ టాక్ రాగలిగితే ఈజీగా 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది జైలర్ 2 సినిమా. నెక్స్ట్ ఫైనల్ సినిమా వచ్చేసి షారుఖ్ ఖాన్ గారు నటిస్తున్న కింగ్ మూవీ. సో ఈ సినిమా కూడా మొదటి రోజు ఈజీగా 100 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ గారి కెరియర్లోనే మోస్ట్ బ్రూటల్ మూవీ అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్ అనౌన్స్మెంట్ చేశాడు. డైరెక్టర్ చెప్పాడు ఇది మోస్ట్ బ్రూటల్ మూవీ అని. సో ఏ రేటెడ్ మూవీ అని కూడా చెప్పడం జరిగింది. ఏ రేటెడ్ మూవీస్ని ఇండియాలో చాలా తక్కువగా చూడడం జరుగుతుంది. బట్ ఏ రేటెడ్ మూవీస్ కూడా 800 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పి మనకు రణబీర్ కపూర్ నటించిన ఎనిమల్ మూవీ ఎగ్జాంపుల్, అలాగే రీసెంట్గా వచ్చిన దురంధర్ 1000 కోట్లు అందుకోవడం జరిగింది. సో ఏంటంటే ఏ రేటెడ్ మూవీస్ కూడా 1000 కోట్లను కొట్టగలవు అని చెప్పి మనకి ఈ సినిమాలో ఎగ్జాంపుల్ అనమాట.
సో కింగ్ ఏ రేటెడ్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ పఠాన్ మూవీకి సంబంధించిన డైరెక్టర్ కాబట్టి ఆల్రెడీ పఠాన్ 1000 కోట్లు అందుకోవడం జరిగింది. ఇక్కడ షారుఖ్ ఖాన్ కూడా 2 సార్లు 1000 కోట్లు అందుకోవడం జరిగింది ఒకే సంవత్సరంలో 2023లో అనుకుంటా. మనం తీస్తుంది కింగ్ మూవీని తీస్తుంది పఠాన్ డైరెక్టర్ కాబట్టి ఈ సినిమా కూడా మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్ ఖాయం. లాంగ్ రన్లో ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ వస్తాయి. యాక్షన్ మూవీస్ ఎక్కువగా లైక్ చేస్తారు నార్త్ ఆడియన్స్. యాక్షన్ కానివ్వండి, కామెడీ హర్రర్ కానివ్వండి, ఇలాంటి మూవీస్ ఎక్కువగా నార్త్ ఆడియన్స్ లైక్ చేస్తారు కాబట్టి ఈ సినిమా కూడా యాక్షన్ పరంగా మంచిగా పేరు వస్తే ఖచ్చితంగా అదిరిపోయి పాజిటివ్ టాక్ వస్తే మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న అన్ని సినిమాలు కూడా మొదటి రోజు గ్యారంటీగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తాయి. మొదటి రోజు ఈ సినిమాలన్నీ కూడా 100 కోట్లను టార్గెట్ పెట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీకి దిగుతాయి. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని సినిమాలు క్లాష్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ కొన్ని సినిమాలు కానీ క్లాష్ రూపంలో రాకుండా ఇండివిజువల్గా రాగలిగితే, అంటే గ్యాప్ తీసుకొని రాగలిగితే ప్రతి సినిమా కూడా లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఒక క్లాష్ పరంగా వస్తే ఏమవుతుందంటే ఈ ఇయరే మనకి ఏదైతే కూలీ సినిమాకి ఇంకా వార్ 2 సినిమాకి బేసిక్గా 2 సినిమాలకు కూడా ఒక సినిమాకి 500 కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది. ఇంకో సినిమాకు 390 కోట్ల వరకు, అంటే 400 కోట్లు అనుకోండి, అంతవరకు రావడం జరిగింది. అంటే 2 సినిమాలు కలిపి ఓవరాల్గా 2 సినిమాలకు కూడా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. కానీ 900 కోట్లను వసూలు చేయడం జరిగింది 2 సినిమాలు కలిపి. మిక్స్డ్ టాక్ వస్తేనే 2 సినిమాలు కలిపి 900 కోట్లను వసూలు చేస్తే, ఒకవేళ పాజిటివ్ టాక్ రాగలిగితే ఆ క్లాష్లో ఎంత పెద్ద సినిమాలు ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ టాక్సిక్ సిటీ, దురంధర్ ఒకరే రోజు వస్తుంది, 2 సినిమాలు పాజిటివ్ టాక్ వస్తే 2 సినిమాలు కూడా 1000 కోట్లు అందుకోగలవు. బట్ ఏంటంటే వారం వ్యవధిలోనే మళ్ళీ ప్యారడైజ్ పెద్ద వస్తుంది కాబట్టి వీటికి చెక్ పడే అవకాశం ఉంటుంది, స్క్రీనింగ్ అనేది తగ్గుతుంది. సో అలా కొంచెం డిస్టెన్స్ తీసుకొని రాగలిగితే, ప్రతి సినిమా కొద్దిగా డిస్టెన్స్ తీసుకొని రాగలిగితే ప్రతి సినిమా కూడా 1000 కోట్లు అందుకునే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసి 2026లో చాలా సినిమాలు చాలా రికార్డు బద్దలవుతాయి. 6 డజన్ పైగా సినిమాలు 1000 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది. స్పెషల్గా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు చేరే అవకాశం ఉంది కాబట్టి సో అందరికీ ఆల్ ద బెస్ట్. 2025లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు కాబట్టి 2026లో ఏవైతే సినిమాలు వస్తున్నాయో తెలుగు ఇండస్ట్రీ నుంచి అన్ని కూడా మంచి కలెక్షన్స్తో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ దిశగా ముందుకెళ్ళాలి, 1000 కోట్ల వరకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి 2-3 సంవత్సరాల టైం తీసుకొని గ్యాప్ తీసుకొని వస్తున్నారు కాబట్టి మంచి కంటెంట్తో రాగలిగితేనే, ఆడియన్స్ని మెప్పించగలిగితేనే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరుగుతుంది. లేదంటే ఈ ఇయర్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏ విధంగా అయిందో ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఇలాంటి టైం ఒక సినిమా కోసం 2-3 సంవత్సరాలు కేటాయిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కంటెంట్ని ఎన్నుకొని రండి అని చెప్పేది ఫైనల్గా మనం చెప్పేది. అంతకంటే ఇంకా మనం ఏం చెప్తాం అనుకోండి. ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మా వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.